శ్రీమాత్రే నమః. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అని చెప్తాం కదా. గంగా యమున తెలుసు, మరి సరస్వతి నదిని ఎవరైనా కళ్ళారా చూసారా? పురాణాల్లో చాలా చెప్తారు, కానీ కళ్ళ ముందు కనిపించట్లేదు కదా. మరి కళ్ళ ముందు కనిపించిన దాన్ని ఉంది అని మనం ఎలా నమ్ముతాము అంటే 1986లో మొదలైంది సరస్వతి నది అన్వేషణ. మొత్తం మీద ఆ మొదలైన అన్వేషణ మంచి ఫలితాలను ఇచ్చింది. మొదట్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాత్రమే ఈ పనిని మొదలుపెట్టాయి. తర్వాత హర్యానాలోని సరస్వతి సోస్ సంస్థ చేపట్టిన పనికి అక్కడి సర్కారు కూడా సహాయం చేసింది. 2002లో కేంద్ర ప్రభుత్వం 40 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతు, 50 కిలోమీటర్ల పొడవున రూప్నహర్ కాలువను తవ్వించింది. ఇది ఋగ్వేదంలో స్పష్టంగా చూపించిన సరస్వతి నది బెడ్లోనే తవ్వించింది. దీంతో కాలచక్రం వెనక్కి తిరిగింది. మహాభారత కాలం కంటే ముందు నాటి వాస్తవం బయటపడింది. 1000 సంవత్సరాల క్రితం మాయమైపోయింది అని అనుకున్న సరస్వతి నది ఉరుకురికి ఉబికి పైకి వచ్చేసింది. దూరాల వరకు విస్తరించిన ఎడారి ఇసుక మధ్యలో భూమి లోపల నుంచి జలధార బయటకు వచ్చింది. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెలల తరబడి అలా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఎవరూ బోరు వేయించలేదు, పైపులు వేయించలేదు, కాలువ తవ్వలేదు, అలాగే సబ్మెర్సిబుల్ పంపులు కూడా వేయలేదు. కానీ భూమిలో నుంచి మాత్రం నీళ్లు ఆగటం లేదు. అది అసలే ధారి ఎడారి. అక్కడ అసలు భూమిలో నుంచి నీళ్లు రావాలి అంటే ఆశ్చర్యమే కదా, ఎడారిలోంచి నీళ్లు రావాలంటే. అయితే ఈ నీటిని కార్బన్ డేటింగ్ చేశారు. కార్బన్ డేటింగ్ చేస్తే అసలు విషయం అప్పుడు తెలిసింది. థార్ ఎడారిలో 1000 అడుగుల లోతుల్లో సరస్వతి నది ప్రవహిస్తోంది అని, ఆ నీరే బయటకు వస్తోందని. ఇప్పుడు ఆ ఎడారి భూమిని సరస్వతి నది జలధార సస్యశ్యామలం చేస్తుంది. నిజంగా ఎంత అద్భుతమైన అపురూపమైన విషయం. 1000 సంవత్సరాల నాటి మహానది ఆనవాలు ఇది. దీని ఆధారం చేసుకుని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో ఇప్పటికీ 13 చోట్ల బోరుబావులు తవ్వితే 35 అడుగుల లోతులోనే అమృతధార బయటికి వచ్చిందట. అయితే ఇవన్నీ ఒట్టి మాటలా కాదు. మహాభారతంలో సరస్వతి నది పూర్వం బ్రహ్మ చేసిన యాగానికి సుభద్ర అనే పేరుతో, నైమిసారణ్యంలో మునులు చేసిన యాగానికి కనకాక్షి అనే పేరుతో, గైడు చేసిన క్రతువుకి విశాల అనే పేరుతో, ఉద్దాలకుడు చేసిన అధర్వానికి సురతన్వి అనే పేరుతో, వశిష్ఠుడు చేసిన యాగానికి ఓఘమాల అనే పేరుతో, బృహస్పతి చేసిన సత్రానికి సువేణి అనే పేరుతో, బ్రహ్మ చేసిన సవనానికి విమలోదక అనే పేరుతో వచ్చి నిరుపమానమైన వరం పొందినట్లు చెప్పబడుతుంది. సరస్వతి నది ఈ విధంగా 7 యుగాలకి 7 రూపాలు 7 పేర్లతో వచ్చి గౌరవాదలను పొందటం వల్ల ఆమె సప్తసారసత్వం అనే పేరుని పొందిందనమాట. ఈ నది స్మరణ వల్లే అనేక పాపాలు నశిస్తాయని, ఈ నదీ తీరంలో 100ల కొద్దీ తీర్థాలున్నాయని, అవి ఎంతో పుణ్యప్రదమని, చంద్రుడు ఈ నదీ స్నాన ఫలితం వల్ల రాజయక్ష్మ వ్యాధిని పోగొట్టుకున్నారని, ఇంద్రుడు తన బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకున్నారని, వరుణుడికి జలాధిపత్యము, కుబేరుడికి ధనాధిపత్యము ఈ నదీ సేవనం వల్లే వచ్చాయని, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి కూడా ఈ నదే కారణమని, వ్యాస భగవానుడు ఈ నదీ తీరంలోనే విజ్ఞాన రాశి అయిన వేదాన్ని 4గా విభజించారు. భాగవత రచనని ఇక్కడే చేశారు. పురాణాలు సరస్వతీ నది ప్రాశస్త్యాన్ని చెప్తున్నాయి. హిమాలయాల్లో సరస్వతీ నది పుట్టింది. అనేక ప్రాంతాల మీదుగా ప్రవహించి ప్రయాగలో గంగా యమునలతో సంగమిస్తుంది. ఈ విషయాన్ని చరిత్రకారులు ఇంతకాలంగా కొట్టిపారేస్తూ వచ్చారు. లేనిదాన్ని ఉన్నట్లుగా చూపించి మభ్య పెడుతున్నాము అని గొడవ చేశారు. కానీ సరస్వతీ నది గురించి ఇంతకాలం ఉన్న నమ్మకం ఇప్పుడు నిజంగా మారింది. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో నుంచి సరస్వతీ నది అనేక పాయలుగా కిందకి ప్రవహిస్తోంది అని అంతర్జాతీయ అంతరిక్ష ఉపగ్రహాల ఛాయాచిత్రాలు నిరూపిస్తున్నాయి. బద్రీనాథ్ సమీపంలో మానా గ్రామం, ఇక్కడ ప్రవహిస్తున్నది ఒక నదీపాయ. ఇది సరస్వతీ నదీపాయగా చెప్తారు. ఈ నది ఇక్కడి నుంచి కొన్ని మైళ్ళ వరకు వెళ్ళి అక్కడ అలకనంద నదిలో కలుస్తోంది. అక్కడి నుంచి పాతాళ మార్గంలో దాదాపు 1600 కిలోమీటర్ల పొడవున ప్రవహించి అలహాబాద్ దగ్గర గంగా యమునలతో సంగమించి మోక్ష సాధకుల పుణ్య లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో సరస్వతీ నదికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడి స్థానిక పురావస్తు శాఖ వాళ్ళు విడుదల చేసిన చిత్రాలలో కూడా సరస్వతీ నది ఛాయ ఉత్తరాఖండ్ మీదుగా హర్యానా, హిమాచల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో ప్రవహించి ఆ రాష్ట్రంలోని కచ్ సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తోందట.
ఈ నది ఇప్పుడు ఈ రకంగా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎలా బయటపడింది? ఇప్పుడు బయటపడిన నీరు సరస్వతీ నదికి సంబంధించిందే అని ఎలా నమ్మాలి? మనం ఏం మామూలుగా నమ్మక్కర్లేదు, ఈ విషయం సైన్స్ చెప్తోంది. సరస్వతీ నది ఉనికి గురించి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో హర్ కీ ధున్ దగ్గర సరస్వతీ నది పుట్టింది. ఇక్కడి నుంచి 1600 కిలోమీటర్ల ప్రవహించి కచ్ దగ్గర శ్రీకృష్ణుడి ద్వారకా నగరం ఉన్న చోట అరేబియా సముద్రంలో కలుస్తోంది. ఇస్రో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లు విడుదల చేసిన ఛాయాచిత్రాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నది ప్రవహించిన తీరం వెంట విస్తరించిన సామ్రాజ్యాల ఆనవాళ్లు, వాటికి సంబంధించిన ఇతిహాసాలు కూడా సరస్వతీ నది ఉనికిని చాటుతున్నాయి. 5000 నుంచి 3000 సంవత్సరాల మధ్యకాలంలో శివాలిక్ హిల్ రేంజ్లో అతిపెద్ద టెక్టానిక్ ఈవెంట్ చోటు చేసుకుందట. భూమిలో టెక్టానిక్ పలకలు తీవ్ర స్థాయిలో కదిలిపోయాయి. దీని ప్రభావం ఇవాల్టి పాకిస్తాన్లోని పోత్వార్ ప్రాంతం నుంచి భారత్లోని అస్సోం దాకా కనిపించింది. భూమిలో ఈ ప్రకంపనలు సరస్వతీ నదిని ఇంతకాలం కనిపించకుండా చేసేశాయి. హిమాలయ పర్వత శ్రేణుల్లో 0.8 మైళ్ళ స్పాన్తో 3000 మీటర్ల ఎత్తున టెక్టానిక్ యాక్టివిటీ 100 సంవత్సరాల పాటు జరుగుతూ వచ్చింది. కొండలకి కొండలే కదిలిపోయే పరిస్థితి. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రళయం వచ్చిందేమో అన్నట్లుగా. ఈ ప్రళయంలోనే సరస్వతీ నది అంతర్ధానం అయిపోయింది. అలాంటి చోట ఇన్ని వేల సంవత్సరాల తర్వాత లున్, కరన్సర్, దిద్వానా, సంభార్, జైసల్మేర్, పాచ్పాదా లాంటి ప్రాంతాలలో మళ్లీ సరస్వతీ నది పైకి వస్తోంది. ఋగ్వేదంలో సరస్వతీ నది ప్రస్తావన అక్షరాల 60 సార్లు వచ్చిందిట. సింధులోయలోని 7 పుణ్య నదులలో చివరి నదిగా సరస్వతిని ప్రస్తావించారు. ఇది చాలా పాయలుగా విడిపోయి ప్రవహిస్తోంది అని ఋగ్వేదం కూడా చెప్పింది. సరస్వతి నదిని ఉత్తమ దేవత అని ఋగ్వేదంలో కీర్తించారు. పంజాబ్, హర్యానాల్లో కనిపించే గగ్గర్ హాక్రా నది సరస్వతి నదికి పాయ అని చెప్తారు. అంతేకాకుండా జియోలాజికల్ ఆధారాలతో సహా వేదాల్లోనే కనిపిస్తోంది. ఒక పక్కన సరస్వతి నది ప్రళయకాలంలో భూగర్భంలో అంతరించిపోయిందన్న కథనాలు వచ్చాయి. ఇంకొక పక్కన పాండవులు రాజ్యాన్ని వదిలేసి స్వర్గలోకానికి వెళ్లే సమయంలో సరస్వతీ నదిని దర్శనం చేసుకునే ప్రయాణం చేశారట. సింధు, ఝీలం, చినాబ్, సట్లెజ్, బీస్, రావి, సరస్వతీలు 7 సింధు నదులు. వీటిలో ఝీలంను వితస్తగా, చినాబ్ను అస్కిని అని, సట్లెజ్ని శతధు అని, రావిని ఇరావతి అని వేదాలు చెప్తున్నాయి. వీటిలో సరస్వతి తప్ప మిగతావన్నీ ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నాయి. మన ప్రాచీన నాగరికతలు హరప్ప, సింధులోయ వంటివన్నీ కూడా సరస్వతి నదీ తీరంలోనే కనిపించాయి, వికసించాయి. మన పురాణాల ప్రకారం కూడా ఆశ్రమాలు, యజ్ఞకుండాలు, యజ్ఞ హోమాదులు అన్నీ కూడా సరస్వతి నదీ తీరంలోనే ఎక్కువగా జరిగాయని చెప్పి తెలుస్తోంది. పాండవులు స్వర్గారోహణ ప్రయాణం అంతా సరస్వతీ తీరం వెంబడే సాగిందని, పాండవులు ద్రౌపదీదేవిని వెంటబెట్టుకుని స్వర్గానికి ప్రయాణమైంది ఇక్కడే అని. దారి కఠినంగా ఉంది, కానీ ప్రయాణం మాత్రం ఆగలేదుట. వాళ్ళు దారి మధ్యలోనే సరస్వతీ నది ప్రచండంగా ప్రవహిస్తూ కనిపించిందట వాళ్ళకి. ఆకాశమంతెత్తు నుంచి భూమి మీదకి దూకి మళ్ళీ ఆకాశాన్ని అంటుతోందా అన్నంతగా సరస్వతి జలధార ఎగిసి పడుతోందట. దాన్ని దాటుకుని వెళ్ళడం పాండవులకి కష్టమైపోతే ద్రౌపదీదేవి భయంతో వణికిపోయిందిట. భీముడు నదికి పెద్ద గండశిలతో వంతెనని నిర్మించి నదిని దాటించారట. మానా గ్రామ సమీపంలో ఈ శిలా వంతెన ఈ రోజుకి దర్శనమిస్తుంది. క్రీస్తు పూర్వం 3700 నాటి వేదిక్ సివిలైజేషన్ అంతా సరస్వతి, దిశధ్వతి నదీ తీరాలలో ఎక్కువగా సాగింది. దాదాపుగా 5000 సంవత్సరాల క్రితం సరస్వతి నది అంతర్ధానం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమై ఎడారులలో పచ్చదనాన్ని సృష్టిస్తోంది. ఇది భారత జాతి మూలాలకి సాక్ష్యం. పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 12 రోజుల పాటు కొనసాగుతాయి. బృహస్పతి మేషరాశి మొదలు అన్ని రాసుల్లో సంక్రమణం చేస్తున్న దశలో మొదటి 12 రోజులు ఒక్కో నదికి ఆది పుష్కరంగాను, చివరి 12 రోజులు అంత్య పుష్కరంగాను భావిస్తారు. మిగతా రోజుల్లో కూడా మధ్యాహ్న సమయంలో బృహస్పతి అధిపతిగా ఉన్న నదిలో పుష్కరుడు కొలువై ఉంటాడు.
ఈ సమయంలో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు నదీ దేవతతో పాటుగా ముక్కోటి దేవతలు ఆ నదీ జలాల్లో కొలువై ఉంటారని చెప్పి ప్రతీతి. ఈ సమయాలన్నీ పుష్కర సంకల్పంతో పితృదేవతా స్మరణతో నదీ స్నానం చేయటము, తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించటము ఉత్తమం. ఎవరికైనా వీలుంది అని అనుకుంటే వెళ్ళిరండి, వీలు లేదు అని అనుకోండి హాయిగా చక్కగా ఇంట్లోనే ఆ నదీ స్మరణ చేసుకోవచ్చు. మనం అక్కడికి భౌతికంగా అక్కడికి వెళ్ళలేకపోయినా మానసికంగా స్మరణ చేసినంత మాత్రాన కూడా మనకి అక్కడికి వెళ్ళిన ఫలితం వస్తుంది. కాబట్టి వీలు లేని వాళ్ళు స్మరణ చేసుకోవచ్చు, వీలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేయటం మంచిది. ఎప్పుడైనా సరే ఏ తీర్థంలోనైనా సరే స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తారు. ఏ పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళినా సరే అక్కడ తీర్థం ఉంటే ఖచ్చితంగా స్నానం చేయండి అని చెప్తారు. అలా స్నానం చేస్తేట సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్తారు. భార్యాభర్తలు ఇద్దరు చెయ్యి పట్టుకుని కొంగు కట్టుకుని ఒకేసారి తీర్థంలో మునిగి 3 సార్లు పైకి రావాలని, అలాగే మన పెద్దవాళ్ళు ఆశీర్వచనం తీసుకుంటే సంతానం కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. సరస్వతీ నదీ పుష్కరాలకి మన తెలుగు వాళ్ళు ప్రధానంగా ఉత్తరాఖండ్లోని మానా గ్రామాన్ని దర్శిస్తారు. బద్రీనాథ్ వద్ద ప్రవహించే అలకనంద నదితో సరస్వతి కలుస్తుంది కాబట్టి అక్కడ పుష్కర విధులని బదరీలో కూడా జరుపుకోవచ్చు. ప్రయాగలోని త్రివేణి సంగమ క్షేత్రంలో కూడా ప్రధానంగా తెలుగువారు పుష్కరాలు జరుపుకుంటారు. తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తోందని మన వారి నమ్మిక. అందువల్లే కాళేశ్వరంలో కూడా పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లని చేస్తోంది. కాబట్టి ఇటువైపు ఉన్నవాళ్ళు కాళేశ్వరం కూడా వెళ్ళి రావచ్చు.